ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. నీ రీప్లేస్మెంట్ ఇదివరకు 55-60 తర్వాత చేసేవారు. కరెక్ట్. ఇప్పుడు ఏమవుతోందంటే బికాస్ ఆఫ్ అంటే ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ దిస్ నీ పెయిన్ ముందు చేసేస్తే 10-15 ఏళ్ల కంటే మళ్ళీ ఉండదంట అంటున్నారు. కరెక్ట్. దానివల్ల మరి చాలా సమస్యలు వస్తున్నాయి. అది కూడా నీ రీప్లేస్మెంట్ ఓన్లీ స్టేజ్ 4. అది దట్ ఈస్ ద డిక్టమ్. అంటే ఎర్లీ స్టేజెస్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ స్టేజ్లో ఈ సర్జరీ చేయకూడదు, చేస్తే అది తప్పు. సో దట్ ఈస్ ఓన్లీ లాస్ట్ స్టేజ్లో మనకి ఫైనల్లీ మెడిసిన్స్, ఫిజియోథెరపీ, నీ క్యాప్స్ దాంతో ఏమి రిలీఫ్ రాదు. బికాజ్ అయిపోయింది, ఆ స్టేజ్ దాటిపోయింది. అప్పుడు మనకి స్టేజ్ 4లో నీ రీప్లేస్మెంట్. దట్ ఈస్ ద వే. ఈ మధ్య ఉండే ఇంటరిమ్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో ఇవైతే కొత్తగా వచ్చిన టెక్నాలజీలు, ఇది ఇన్ఎవిటబుల్ క్వశ్చన్. ఏ నీ రీప్లేస్మెంట్ సర్జన్ దగ్గరికి వెళ్ళినా ఇది అడగకుండా మానలేం. బట్ పెయిన్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్స్ అందరూ ఇది ఉత్తమం, చాలా బాగా పనిచేస్తుంది అంటున్నారు. ఇది ఉత్తది అసలు పనిచేయదని చెప్పి నీ రీప్లేస్మెంట్ సర్జన్స్ అంటారు. ఇన్ఫ్యాక్ట్ డాక్టర్ గురవారెడ్డి గారే చాలా సెన్సేషన్గా డిక్లేర్ చేశారు దట్ దిస్ ఇస్ ఆల్ బోగస్ అని చెప్పి. వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ కుశాల్? నో, డెఫినెట్లీ స్టేజ్ 4 ఆర్థరైటిస్ అంటే లాస్ట్ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్లో అది నాట్ ఎట్ ఆల్ రెలవెంట్. అది కంప్లీట్లీ యూస్లెస్. రైట్. ఎర్లీ స్టేజెస్లో 1 and 2లో అది అవసరం లేదు. ఓకే, ఆర్థరైటిస్ ఈజ్ అన్ ఏజింగ్ ప్రాసెస్. దీంట్లో చెప్పాను కదా, రివర్సల్ అంటే కార్టిలేజ్ మళ్ళీ అక్కడ రీగ్రో అట్లా అవ్వదు పిఆర్పితో. సో పిఆర్పి ఇన్ ఆర్థరైటిస్ ఈజ్ వెరీ 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 మినిమల్. అంటే మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. మొహమాటం గురించి చెప్తున్నారు. గురవారెడ్డి గారు అయితే అది కూడా చేయరు. కరెక్ట్, అయితే అట్లా కాదు. బట్ కొంతమంది టెంపరీ రిలీఫ్ అడుగుతారు. అంటే మేబీ మాకు యూఎస్ వెళ్ళేసి వస్తాము, 6 months టైం కావాలి రిలీఫ్ కోసం. రేర్లీ అలాంటి కేసులో, బట్ దిస్ ఈజ్ 1 in 1000. సో మేబీ వన్స్ ఇన్ 2-3 years అట్లా ఎప్పుడో ఇస్తాం కానీ, బట్ వీ డోంట్ అట్ ఆల్ రికమెండ్ ఇట్ ఫర్ ఆర్థరైటిస్. ఇట్స్ నాట్ యెట్ ప్రూవన్. కొంతమందికి ఒక టెంపరీ 2 to 3 months అప్ టు 6 months బెనిఫిట్ అట్లా వస్తుంది చెప్తారు, బట్ అది మళ్ళీ రివర్సల్ వచ్చేస్తుంది. ఇట్స్ నాట్ అ పర్మనెంట్ సొల్యూషన్. నో డౌట్. ఈ స్టెరాయిడ్ అండ్ నర్వ్ బ్లాకింగ్ షార్ట్స్ ఏవైతే ఉంటాయి వాటి గురించి అగైన్ వెరీ టెంపరీ. ఇప్పుడు మీరు ఇమాజిన్ చేయండి, ఆర్ దే అడ్రెసింగ్ ద రూట్ కాజ్? ఇప్పుడు రూట్ కాజ్ ఆఫ్ ఆర్థరైటిస్ ఇస్ ఏజ్ రిలేటెడ్ కార్టిలేజ్ డీజనరేషన్. నర్వ్ ఏం చేస్తుంది? ఆ నర్వ్ అక్కడ బోన్ కార్టిలేజ్ దగ్గర ఉండి ఆ నర్వ్ మనకి పెయిన్ సెన్సేషన్ తీసుకెళ్తుంది. సో మైండ్లో మనకి తెలుస్తుంది ఇఫ్ ద నర్వ్ ఇస్ ఇంటాక్ట్. ఆ నర్వ్ని బ్లాక్ చేస్తే ఆ సెన్సేషన్ కట్ అవుతుంది. బట్ ఆర్ వి అడ్రెసింగ్ ద రూట్ కాజ్? కార్టిలేజ్ డీజనరేషన్ మనం అడ్రస్ చేయట్లేదు. ఇప్పుడు ఫైనలీ స్టేజ్ 4 ఆర్థరైటిస్లో నీ రిప్లేస్మెంట్లో మనం కార్టిలేజ్ సర్ఫేస్ మొత్తం చేంజ్ చేసి అక్కడ ఆర్టిఫిషియల్ జాయింట్ వేస్తున్నాము. దట్ మీన్స్ వీఆర్ అడ్రెసింగ్ ద రూట్ కాజ్. ఎందుకు అయింది అది మనం అడ్రస్ చేస్తున్నాము. ఈ నర్వ్ బ్లాక్స్లో ఏం చేస్తున్నాము? జస్ట్ ఆ పాత్వే మనం టెంపరీగా బ్లాక్ చేస్తున్నాము. అగైన్ మేబీ 3 months 6 months, అది కూడా 30 to 50% పేషెంట్స్కి కొంత టెంపరీ బెనిఫిట్ ఉండొచ్చు. ఐ డోంట్ డినై దట్. ఇట్ ఈస్ సీన్, బట్ ఇట్స్ నాట్ అ పర్మనెంట్ సొల్యూషన్. వాట్ డస్ అన్ ఆర్థ్రోస్కోపిక్ సర్జన్ డూ? జనాలకి లాప్రోస్కోపీ అంటే ఒక ఐడియా ఉంటుంది. ఆర్థ్రోస్కోపీ అంటే అబ్డామెన్లో మనం కెమెరాస్ పెట్టి కీ హోల్ సర్జరీ చేస్తే దాన్ని లాప్రోస్కోపీ అంటాము. బట్ జాయింట్స్లో అది చేస్తే, జాయింట్ అంటే ఆర్థ్రో వర్డ్ మీన్స్ జాయింట్, స్కోపీ అంటే లోపల చూడడం. సో మేము ఇప్పుడు నీ జాయింట్ ఉంది, మొత్తం ఓపెన్ చేయాలంటే ఒక 15 centimeters కట్ చేసి మొత్తం ఓపెన్. ఇప్పుడు నీ రిప్లేస్మెంట్లో ఓపెన్ సర్జరీ అంటాం దాన్ని. సో యూ ఓపెన్ ద జాయింట్ అండ్ దెన్ డూ సర్జరీ. ఆర్థ్రోస్కోపీ అంటే కీ హోల్ సర్జరీ. సో చిన్న చిన్న 0.5 to 1 centimeter హోల్స్ పెట్టి స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ లోపల పంపించి కెమెరాస్తో ఈ సర్జరీ చేస్తాం. స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఆర్థ్రోస్కోప్. బట్ హౌ డు యు సెండ్ ద మెటీరియల్ ఇన్సైడ్? ఇట్స్ కనెక్టెడ్ టు అవుట్ సైడ్. సో వీడియో గేమింగ్ లాగా అది ఒక మాకు అంటే దాదాపు ఒక పూరి చుట్టి లోపల పెట్టినట్టు పెట్టి దాన్ని వినడానికి ఇట్ సౌండ్స్ సింపుల్ బట్ యాక్చువల్లీ ఇట్స్ ఫ్యాసినేటింగ్ అండి. It is very fascinating. It's one of the best things that has happened to orthopedic surgery in the last 100 years, because దాంతో ఏమైంది, you are able to access all these, not just knee, even hip లో ఉంది, elbow, shoulder, దాంట్లో ఈ సర్జరీస్ చేయొచ్చు. అండ్ ఎస్పెషలీ అథ్లీట్స్లో ఇప్పుడు మేము సో ఎట్లా అవుతుందంటే మా కెమెరా పెట్టిన తర్వాత అది టీవీకి కనెక్షన్ ఉంటుంది. సో మేము పని ఇక్కడ చేస్తున్నాము, టీవీలో మొత్తం చూసి చేస్తున్నాము. సో ద అడ్వాంటేజెస్ ఇప్పుడు అథ్లీట్స్, ఎస్పెషలీ అథ్లీట్స్లో అంత పెద్ద ఓపెన్ సర్జరీ చేస్తే దే విల్ నాట్ బి ఏబుల్ టు గో బ్యాక్ టు స్పోర్ట్స్ లైక్ బిఫోర్. బట్ ఈ స్కోపీతో ఏమవుతుందంటే టిష్యూ స్కారింగ్ చాలా తక్కువ ఉంటుంది. సో రిటర్న్ టు స్పోర్ట్స్ ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. అండ్ మేజర్ స్పోర్టింగ్ ఇంజురీస్ షోల్డర్, నీ ఎక్కడైనా ఉంటే ఆర్థ్రోస్కోపీతోనే మేము అది ప్రొసీజర్స్ చేసి సెట్ చేస్తాం. ఎస్పెషలీ మీరు విని ఉంటారు ఏసీఎల్ ఇంజురీ, యాంటీరియర్ లిగమెంట్ క్రూషియేట్ లిగమెంట్ అని, పీసీఎల్, అట్లానే ఎంసీఎల్, ఎల్సీ, ఈ లిగమెంట్స్. మెనిస్కస్ వర్డ్ మీరు విని ఉంటారు, అంటే 2 bonesకి మధ్యలో వాషర్ లాంటివి ఉంటుంది. సో ఇవన్నీ రిపేర్స్ ఇప్పుడు ఓపెన్ కాదు, మొత్తం ఆర్థ్రోస్కోపీతోనే చేస్తున్నాం.